సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఫోర్త్ ఛాలెంజ్ అనేది చేద్దాం. సో ఫోర్త్ ఛాలెంజ్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం, అసలు మనకి ఏమి ఇచ్చాడు అని. కెన్ యూ ఇన్వోక్ హెల్ప్ ఫ్లాగ్స్ ఫర్ ఏ టూల్ ఆర్ బైనరీ. దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరబుల్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు మనకి, ఆ ప్రోగ్రాంలో మనకి చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నాడు. సో దాని నుంచి మనము ఆ ప్రోగ్రామ్ అంటే ఈ ఫైల్, ఇది ప్రోగ్రామ్ ఫైల్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ ఫైల్ నుంచి మనం ఫ్లాగ్ అనేది కనిపెట్టాలి. సో ఓకే, సో ఇప్పుడు హింట్ ఏవేవి ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్, దిస్ ప్రోగ్రామ్ విల్ రన్ ఓన్లీ ఆన్ వెబ్ షెల్. ఓకే, ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఈ స్క్రిప్ట్ అనేది లైనక్స్లో ఆర్ వెబ్ షెల్స్లోనే వర్క్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, సెకండ్ ఇది ఓకే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ వెబ్ షెల్లోకి అని చెప్తున్నారు. సో థర్డ్ వన్ వచ్చేసి వామ్ chmod. ఓకే, చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ అర్థమైంది నాకు. సో డాష్ హెల్ప్ ఫర్ ద మోస్ట్ అని ఓకే నాకు అర్థమైపోయింది. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే, సో దిస్ ప్రోగ్రామ్ మీద మామూలుగా నేను చేసిన వీడియో టైప్లోనే మనం కాపీ లింక్ అడ్రస్ చేసుకునేస్తాం. సో వెబ్ షెల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ఫైల్ అనేది నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో దానికంటే ముందు ఎల్ఎస్ టైప్ చేస్తున్నాను. సో ఎల్ఎస్ నా దగ్గర ఏం లేదు. ఓకే, wget స్పేస్ Ctrl+Shift+V ఎంటర్. ఓకే, క్లియర్ చేస్తున్నాను, క్లియర్ ls. సో నాకు వామ్ ఫైల్ అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకేనా, రన్ చేయాలంటే పైథాన్, ఓకే, పైథాన్ 3 WA వామ్. సో సింటాక్స్ ఎర్రర్. ఓకే, మనం దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ./WARM వామ్ యూజ్ చేయాలి. ఓకే, సో ఎంటర్ కొడుతున్నాను. సో ఎంటర్ కొడితే ఇది పైథాన్ స్క్రిప్ట్ కాదు ఫస్ట్ థింగ్. సో అందువల్ల మనకి పైథాన్ యూజ్ చేసాము, మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఏముంటుంది, సెకండ్ టైము మనం ఒక స్క్రిప్ట్ని రన్ చేయాలంటే ./ అని ఇచ్చి దాని తర్వాత మనం ఏ స్క్రిప్ట్ అయితే రన్ చేయాలనుకున్నాం ఆ స్క్రిప్ట్ని అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, అది మనం లైనక్స్లో ప్రతి ఒక్క లైనక్స్లో అలానే చేస్తాం. సో పర్మిషన్ డినే అని వస్తుంది. సో దీనికి నేను పర్మిషన్ ఇవ్వాలంటే దానికి కమాండ్ వచ్చి ఆ స్క్రిప్ట్ని రన్ చేసేదాన్ని కూడా మనం పర్మిషన్ ఇవ్వాలి లైనక్స్లో. సో దాన్ని మనం ఎలా ఇస్తామంటే chmod ఓకే +x ఓకే, దాని తర్వాత ఫైల్ నేమ్ ఎంటర్. సో ఇప్పుడు మనం అయితే పర్మిషన్ అయితే ఇచ్చాం. సో ఇప్పుడు ఇంకోసారి మనం ./వామ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, వామ్ ఎంటర్. సో ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, హలో యూజర్స్ పాస్ మీ ఏ -help ఫర్ లెర్న్ వాట్ కెన్ ఐ డూ. ఓకే, సో ఇది ఏమంటుందంటే మనము హెల్ప్ కమాండ్ అనేది కూడా టైప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ./WARM ఓకే -h అని టైప్ చేయమని అడుగుతుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. సో హెల్ప్, ఐ యాక్చువల్లీ డోంట్ డూ మచ్ బట్ ఐ డూ హ్యావ్ దిస్ ఫ్లాగ్ హియర్. ఓకే, మనకి ఫ్లాగ్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో ఈ ఫ్లాగ్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసి వెబ్ షెల్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో సబ్మిట్ ఫ్లాగ్, హురే. ఓకే, మన ఫోర్త్ ఛాలెంజ్ PICOCTFలో ఫోర్త్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఛాలెంజ్లో మనకు ఒక క్యాట్ ఇమేజ్ ఇచ్చి ఎలా చేయాలి అంటే, ఒక ఇమేజ్ ఫైల్ ఇచ్చేసి ఆ ఇమేజ్ ఫైల్ నుంచి మనం డేటా అనేది ఎలా సంపాదించాలి అనేది మనము నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కింద గాయస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.